జై శ్రీరామ్. రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 10వ అధ్యాయము. తాను ఎన్ని హితమైన వాక్యములు చెప్పినా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయిన రావణుని ప్రవర్తన చూసి తన పట్టు వీడలేదు విభీషణుడు. వ్యక్తిగత శ్రేయస్సు కన్నా సమాజ శ్రేయస్సు ముఖ్యమని నమ్మిన విభీషణుడు మరలా తన ప్రయత్నాలను కొనసాగించాడు. మరునాడు ప్రాతకాలం నందే లేచి రావణుని గృహమునకు వెళ్ళాడు. రావణుని గృహంలో వేదఘోషలు మిన్నుముడుతున్నాయి. రావణుని విజయాన్ని ఆకాంక్షిస్తూ పండితులు వేదములు పఠిస్తున్నారు. మరికొందరు పుణ్యాహవచనములు చదువుతున్నారు. రాక్షసులతో పూజింపబడుతున్న రావణుని చూసి విభీషణుడు భక్తితో నమస్కరించాడు. రావణుడు విభీషణుని పక్కనే ఉన్న ఆసనం మీద కూర్చోమని సంజ్ఞ చేశాడు. విభీషణుడు రావణుడు చూపిన ఆసనం మీద కూర్చున్నాడు. రావణుడు విభీషణుని చూసి ఎందుకు వచ్చావు అన్నట్టు చూశాడు. అప్పుడు విభీషణుడు రావణునితో ఇలా అన్నాడు: ఓ రాక్షసరాజా, నీకు జయము కలుగగాక. సీతలంకలో అడుగుపెట్టింది మొదలు అశుభ శకునములు కనబడుతున్నాయి. తరచుగా పాలు విరిగిపోతున్నాయి. హోమాగ్ని ప్రకాశవంతంగా వెలగడం లేదు. గుర్రములు గాడిదలు ఏదో తెలియని రోగాలతో బాధపడుతున్నాయి. కాకులు గుంపులు గుంపులుగా ఇండ్ల మీద కూర్చుని దీనంగా అరుస్తున్నాయి. అకారణంగా గద్దలు జనవాసాల మీద తిరుగుతున్నాయి. సాయంత్రం వేళలో నక్కలు కూస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే లంకకు ఏదో చేడు జరుగుతుందని అనిపిస్తూ ఉంది. దీనికి ఒక్కటే పరిష్కారం, సీతను తిరిగి రాముని వద్దకు పంపించడమే. ఓ రాజా, నేను ఈ మాటలు నా స్వార్థం కొద్దీ అజ్ఞానంతో పలుకుతున్నాను అని అనుకున్నా బాధలేదు. లంక క్షేమము నాకు ముఖ్యము. నేను చెప్పిన దుశ్శకునములు నాకు ఒక్కడికే కాదు, ఇక్కడ అందరికీ కనబడుతున్నాయి. కానీ వారంతా నీ మీద భయంతో చెప్పడం లేదు. మంత్రులు నీతో ఈ విషయాలు చెప్పడానికి సందేహిస్తున్నారు. కాబట్టి నేను చెప్పవలసి వచ్చింది. తరువాత నీకు ఏది న్యాయము ధర్మము అని తోస్తే అది చెయ్యి అని పలికి ఊరుకున్నాడు విభీషణుడు. రావణునికి విభీషణుడు చెప్పిన మాటలు రుచించలేదు. పైగా కోపం వచ్చింది. విభీషణుని చూసి ఇలా అన్నాడు: ఓ విభీషణ, ఈ దుశ్శకునములు చూసి భయపడవలసిన కారణం ఏదీ నాకు కనిపించడం లేదు. రాముడు లంకకు రాలేడు, సీతను చూడలేడు. రాముడు ఒక్కడే కాదు, ఇంద్రుడు మొదలగు దేవతలందరూ కలిసి వచ్చినా నన్ను యుద్ధంలో గెలవలేరు. ఇది నిశ్చయము. నీవిక వెళ్ళవచ్చు అని అన్నాడు రావణుడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 10వ అధ్యాయము సంపూర్ణము. హరి ఓం తత్సత్.